ఇదిగోమ్మా ఇప్పుడు కూడా మీ లేడీసే గ్రేట్ తెలుసా. మళ్ళా ఏమైందబ్బాయి? ఆ మాట అక్కడితో అయిపోయింది కదా, ఫ్రెష్ గా ఎందుకు గెలుకుండా ఓకేని. అటు చూడమ్మా, మీరంత గ్రేటో తెలిసిపోద్ది. అసలు బైకుకు యాక్సిలేటర్ ఒక్కటే ఉండుద్దా, బ్రేకులు ఉండవా? అబ్బాయి నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఆ ట్రక్ కింద నువ్వు ఉంటావు, జాగ్రత్త. నిజాలు చెప్తే ఇదిగో ఇట్టా మాట్లాడతారు. మీకు దండం తల్లి. అలారా దారిలోకి, అక్కడే ఉంది రోడ్డే కదా. రోడ్డు బైకులపై స్టంట్స్ మీ మగాళ్ళ హక్కు అనుకుంటున్నావా? మేం కూడా చేసేస్తామండి అసలు. అమ్మాయిల్లో చాలా మంది రోడ్డెక్కి బైక్ నడిపితే చుట్టుపక్కల ఉన్నోళ్లు హడలెత్తిపోవాల్సిందే. ఎటు నుంచి ఎటు వస్తారో, ఎలా తిప్పుతారో ఎవరూ ఊహించలేరు. వాళ్ల డ్రైవింగ్ లో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల కంటే ట్విస్ట్లు ఎక్కువే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఆ అమ్మాయి ఎక్కడ స్టార్ట్ అయింది, ఎటు వెళ్తోంది, అసలు రోడ్డు మీద మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ తనకు అనవసరం అన్నట్టుగా సాగింది ఆమె డ్రైవింగ్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ మహిళ తన స్కూటర్ తో రోడ్డు మధ్యలో వేగంగా వెళ్తోంది. అది ఒక పద్ధతి పాడు లేకుండా నడిపిస్తోంది. ఆమె అనేక వాహనాలను తప్పించుకుంటూ రోడ్డుకు అటు ఇటు నడిపించేస్తోంది. పక్కన వెళ్లిన వారే తప్పించుకుంటారులే అన్నట్టుగా ఆమె డ్రైవింగ్ సాగింది. కనీసం పక్కనున్న వాహనాలను గమనిస్తూ తప్పించాలన్న ధ్యాస కూడా లేదు. యూటర్న్ లేని చోట రాంగ్ రూట్లో కూడా ఆమె స్పీడ్కు అసలు అడ్డు అదుపు లేదు. రోడ్డుపై ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమ వైపు చూడకుండా రోడ్డు దాటేస్తుంది. కానీ వెనక నుండి వస్తున్న ట్రక్కు ఆమె స్కూటర్ను బలంగా ఢీకొట్టింది. అంతే, స్కూటర్తో పాటు ఆమె కూడా కింద పడిపోయింది. రద్దీగా ఉన్న రోడ్డులో ఆమె డ్రైవింగ్ చూస్తుంటే కనీసం అవగాహన లేనట్టే కనిపిస్తోంది. యాక్సిలేటర్ ఒక్కటే వాడటం తెలిసినట్టుగా డ్రైవ్ చేస్తుంది. అసలు రోడ్డు మీద ట్రాఫిక్ తో ఆమెకు సంబంధమే లేదు. ఎదటోడు ఏమైపోతే మనకేంటి, మన దారి రహదారి అన్నట్టుగా అడ్డంగా వెళ్లిపోయింది. లక్కీగా ట్రక్ డ్రైవర్ గమనించి సడన్ బ్రేక్ వేశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ వీడియోను లక్షల మంది చూశారు, రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం ఏంటంటూ ఫైర్ అవుతున్నారు.